ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ బర్నింగ్ టాపిక్, కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్. వాళ్ళ కంటెంట్ రోస్ట్ చేయడం, కంటెంట్ క్రియేషన్ ఎలా అయినా చేయాలి. మేబీ స్టార్టింగ్ లో వీళ్ళు ఒక సాఫ్ట్ రోస్టింగ్, అందరూ యాక్సెప్ట్ చేసే కైండ్ ఆఫ్ లిమిట్ రోస్టింగ్ చేసి. నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హానెస్ట్ టాక్స్ బై సువిహం ఫ్యామిలీ. నలుగురు యూట్యూబర్స్ కలిసి రోస్టింగ్ వీడియో మాట్లాడారు కదా, వాళ్ళ కంటెంట్ రోస్ట్ చేయడం, చైల్డ్ అబ్యూస్ కానీ లేకపోతే ఫెలో యూట్యూబర్స్ ని రోస్ట్ చేయడం, ఇట్లాంటివి వాళ్ళు చాలా చేస్తుంటారు. వాళ్ళు చేసిన వీడియోలో ఎవరు కరెక్ట్, చాలా మంది చాలా రకాలుగా ట్వీట్ చేశారు, వాళ్ళ గురించి చాలా మాట్లాడారు. ప్రాబ్లం ఎక్కడ ఉంది అడ్రస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సోషల్ మీడియా జనరేషన్ లో ఏమైంది అంటే, కంటెంట్ క్రియేషన్ ఎలా అయినా చేయాలి, లేకపోతే కంటెంట్ కన్జ్యూమ్ ఎట్లా అయినా చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు, వీడియో చేస్తున్న నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. చాలా మందికి రీచ్ అవ్వాలని చెప్పి డైవర్సిఫైడ్ కంటెంట్ ఉంది. కొంతమంది బ్లాగ్స్ చేస్తారు, కొంతమంది కుకింగ్ ఛానల్స్ చేస్తారు. సో అట్లనే కొంతమంది ఎంటర్టైన్మెంట్, సాఫ్ట్ కామెడీ, లేకపోతే ఇంట్లో ఎట్లా అవుతున్నాయి, రిలేషన్షిప్స్ కామెడీ లాగా. అట్లనే వీళ్ళు చేసింది కూడా ఒక టైప్ ఆఫ్ కంటెంట్ అన్నమాట, దాన్ని డార్క్ కామెడీ. సో ఈ డార్క్ కామెడీ ఏంటి అంటే, ఎదుటి మనిషిని కించపరిచి వాళ్ళని పెయిన్ కలిగించడం, పక్కన వాళ్ళు ఎంటర్టైన్ అవ్వడం. ఫర్ సపోజ్ మనం కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు మనం ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు. సో వాళ్ళు కొంచెం వీక్ గా అనిపిస్తే వాళ్ళ మీద చాలా జోక్స్ వేయడం, ఒక 10 మంది కలిసి ఒక ఇద్దరిని పట్టుకొని అరే నువ్వు అది నువ్వు ఇది అని చెప్పి వాళ్ళకు నిక్ నేమ్స్ పెట్టడం. దాని తర్వాత వాళ్ళ అట్లనే కంటిన్యూ అవుతా ఉంటది. కానీ అట్లా బనాయిస్తున్నప్పుడు లేకపోతే వాళ్ళని ఏడిపిస్తున్నప్పుడు పక్కన నలుగురు నవ్వుతా ఉంటారు. సో ఆ కాలేజ్ డేస్ లో మనం చేసేది ఇంచుమించు డార్క్ కామెడీయే, కాకపోతే వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ ఉండరు, అది విత్ ఇన్ అవర్ ఫ్రెండ్సే ఉంటది. సో వీళ్ళ కాంట్రవర్సీ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ ప్రీవియస్ వీడియో చూస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఫెలో యూట్యూబర్స్ ని, సెలబ్రిటీస్ వాళ్ళని సర్కాయిజం తో వాళ్ళని ఒక రకమైన రోస్టింగ్, ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. అలా ట్రోల్ చేస్తున్నప్పుడు చూసే ఆడియన్స్ కి ఎట్లాగో వాళ్ళు చేయలేరు కాబట్టి ఇంకో వాళ్ళు చేస్తున్నప్పుడు కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది. వాళ్ళు నవ్వుతుంటే కూడా చూసే వాళ్ళు కూడా నవ్వుకుంటా ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళు డార్క్ కామెడీ అంటే అర్థమైంది, వీళ్ళు ఏం చేస్తున్నారో మనకు బ్యాక్గ్రౌండ్ తెలిసింది. వీళ్ళు ఇలా డార్క్ కామెడీ ఇంత డీప్ గా, ఇంత ఒక చైల్డ్ అబ్యూస్ చేయడానికి వాళ్ళని ఇన్స్పైర్ చేసి రీజన్ ఏంటి అంటే, చూస్తున్న ఆడియన్స్ అని చెప్తే మీరు నమ్ముతారు. ఏ కంటెంట్ క్రియేటర్ అయినా వాళ్ళు ఎప్పుడైతే వీడియోస్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఏ వీడియోస్ కి ఎక్కువ రీచ్ ఉంటుంది, ఎక్కువ పబ్లిక్, ఎక్కువ ఆడియన్స్ ఏ వీడియో చూడాలనుకుంటున్నారు, ఏ వీడియో చూస్తున్నారు, ఇవన్నీ మనకి యూట్యూబ్లో అనలిటిక్స్ సెక్షన్లో కనిపిస్తాయి అన్నమాట. సపోజ్ మీరు మా ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఏ వీడియో చూసి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఈ వీడియోకి ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి ఇట్లనే మనం వెళ్దాం, ఇవే టాపిక్ గురించి మాట్లాడదాం అని చెప్పి ఒక కంటెంట్కి నీష్ అనేది ఏర్పడుతుంది. నీష్ అంటే సింపుల్గా ఏం చెప్పాలంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, కుకింగ్ ఛానల్ అని చెప్పి లేకపోతే బ్లాగింగ్ అని చెప్పి. సో అట్లా వీళ్ళు ఏం చేశారు అంటే, వీళ్ళు నలుగురు కలిసి రోస్టింగ్ అనేది వాళ్ళ నీష్గా సెలెక్ట్ చేసుకున్నారు. సో ఏదైనా సరే వాళ్ళకి ఏదైనా ట్రెండింగ్ ఉంటే, పర్టికులర్ బ్లాగ్ అన్నా లేకపోతే ఒక హీరో ఏదైనా మూవీ ఏదైనా ట్రెండింగ్ ఉంటే అది తీసుకొని దానిపైన రోస్ట్ చేయడం. అవి ఏమీ లేకపోతే ఏదో ఇట్లా ఇప్పుడు రీల్స్ కానీ ఏదో కానీ దాని మీద టెంప్లెట్స్ కానీ ఏదో క్రియేట్ చేస్తారు వాళ్ళు. సో ఇది వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేయడానికి కారణం జస్ట్ ఆడియన్స్. ఎందుకో చెప్తాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం బ్యాక్ కాలేజ్ డేస్కి వెళ్దాము. నేను రోస్ట్ చేస్తున్నాను నా ఫ్రెండ్ని, నా పక్కనున్న ఫ్రెండ్స్ నేను రోస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు నాకు చాలా మోటివేషన్ ఉంటుంది. వీడిని రోస్ట్ చేస్తుంటే వీళ్ళందరూ నవ్వుతున్నారు. సో నాకు ఒక రకమైన డోపమిన్ వస్తుంది అనమాట. ఐఎమ్ మేకింగ్ దెమ్ ఎంటర్టైన్, ఐఎమ్ మేకింగ్ దెమ్ లవ్. సో నేను ఐ కీప్ డూయింగ్, నేను అది చేస్తూనే ఉంటాను అనమాట. వీని ఏడిపించడము వాళ్ళు ఎంజాయ్ చేయడం, వీని ఏడిపించడం అదే వాళ్ళు ఎంజాయ్ చేయడం. అదే నేను ఫస్ట్ టైం వీని ఏడిపించినప్పుడు వీళ్ళు అరే అటు మన ఫ్రెండ్ వాళ్ళు నన్ను అట్లా అనడం రాంగ్. సరదాగా మనం అనుకుంటున్నప్పుడు దట్స్ ఫైన్, కానీ అది బియాండ్ వెళ్ళిపోయినప్పుడు మిగతా ఉన్న ఫ్రెండ్స్ నన్ను స్టాప్ చేయకపోతే నేను ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాను. సో వీళ్ళ కేసులో కూడా సేమ్ అయింది. చూస్తున్న ఆడియన్స్ ఏమైపోయిందంటే, వాళ్ళు ఎంత చేస్తున్నా కానీ ఇంకా చూడడం మొదలు పెట్టారు. ఈ జనరేషన్ లో నెగిటివిటీకి చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు. నెగిటివిటీకి అట్రాక్ట్ అవుతున్నారని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ కంటెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇట్లా ట్రోల్స్ చేసే వాళ్ళు కంటెంట్ ఉన్నారు. ట్రోల్స్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు నాకు తెలిసి. ఎందుకంటే మనకు ఒక రకమైన ప్లీజ్ ఇస్తుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేయండి, మోటివేషన్ ఛానల్స్ కి ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ ఇట్లా ట్రోల్స్ చేసే ఛానల్స్ కి ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటివేషన్ ఛానల్స్ 10 ఉంటాయి, ఇట్లా ట్రోల్ చేసేటివి 100 ఉంటాయి. బికాస్
మనం నెగటివిటీకి చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతాం. వి ఎంజాయ్ నెగటివిటీ. మేబీ స్టార్టింగ్ లో వీళ్ళు ఒక సాఫ్ట్ రోస్టింగ్, ఐ మీన్ అందరూ యాక్సెప్ట్ చేసే కైండ్ ఆఫ్ లిమిట్ రోస్టింగ్ చేసి ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ రోస్టింగ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది, ఎప్పుడైతే పర్సనల్ గా ఫెలో యూట్యూబర్స్ కానీ బ్లాగింగ్ చేసే వాళ్ళని పర్సనల్ గా అటాక్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఆడియన్స్ స్టాప్ చేయాల్సింది. సో ఆడియన్స్ ఎట్లా స్టాప్ చేస్తారు? వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు కదా, మనం ఎట్లా స్టాప్ చేస్తాం అనుకోకండి. ఎప్పుడైతే మీకు ఏదైనా నచ్చకపోయినప్పుడు మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే కంటెంట్ క్రియేటర్స్కి అది అర్థమవుతుంది. ఎక్కడ సబ్స్క్రైబర్స్ మనకి నేను లూజ్ అవుతున్నాను, ఈ కంటెంట్ నేను చేస్తే వీళ్ళకి నచ్చట్లేదు కాబట్టి ఐఎమ్ లూజింగ్ మై సబ్స్క్రైబర్స్ అని తెలుస్తుంది. ఇప్పుడు కూడా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అయిన తర్వాత మీకు ఒకవేళ గిట్ట వాట్ దే డిడ్ ఈజ్ రాంగ్ అని అనిపిస్తే మీరు వెంటనే ఈ పర్టికులర్ ఛానల్స్ కి అన్ఫాలో అవ్వండి. వాళ్ళకి అర్థం అవుతుంది. మీరు ఒకవేళ గిట్ట అన్ఫాలో అవ్వకపోతే ఒక స్టేట్ సీఎం, ఇంకొక స్టేట్ హోమ్ మినిస్టర్, చాలా మంది సెలబ్రిటీస్ ట్వీట్ చేసిన, ఇంతమంది ఏం చేసినా నన్ను ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే నాకున్న సెట్ ఆఫ్ ఆడియన్స్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్తోనే ఉంటారు. ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు తప్ప వాళ్ళు ఇంకా ఆపరు. సో మీరు వాళ్ళని స్టాప్ చేయాలి. నాట్ బికాస్ దే ఆర్ గ్రోయింగ్, బట్ బికాస్ దే ఆర్ కాజింగ్ డ్యామేజ్. ఒకరిని డీఫేమ్ చేయడము, డిస్రెస్పెక్ట్ఫుల్ ఉండడము, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం, ఇవన్నీ కూడా సేమ్ థింగ్, సేమ్ జానర్గా వస్తాయి. ఇట్లా మీ సరౌండింగ్స్లో లిమిట్గా ఉంటే పర్లేదు, బియాండ్ లిమిట్ వెళ్తే మాత్రం ప్లీజ్ స్టాప్ ఇట్. మీరు సైలెంట్ ఉంటే మాత్రం మీరు దాంట్లో పార్టిసిపేట్ ఇండైరెక్ట్ గా చేస్తున్నట్టు. ఈ వీడియో చేయాలన్నా వద్దా అని చాలా ఆలోచించినాను అనమాట. ఎందుకంటే మనం ఎందుకు కాంట్రవర్సీలో పార్టిసిపేట్ చేయడం అని. కాకపోతే ఈరోజు న్యూస్ చూసిన తర్వాత ఒక 8 years పాపని, చిన్న పాపని, సేమ్ స్కూల్ మేట్స్ 13 years 14 years, వాళ్ళు కూడా మైనర్స్, రేప్ చేసి చంపేసారు అనమాట. ఇది చూసిన తర్వాత అసలు చిన్న పిల్లలు వాళ్ళు తెలిసి తెలియక చేసిరనాలా లేకపోతే క్రైమ్ చేసిరనాలా అర్థం కాలేదు. నాకు సొసైటీనే బ్లేమ్ చేయాలనిపించింది. సొసైటీ ఎందుకు అంటే ఈ యంగ్స్టర్స్ కి ఈజీగా వాళ్ళు క్రింజ్ కంటెంట్ కన్జ్యూమ్ చేయడానికి టెక్నాలజీ చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట వాళ్ళకి. సో యూట్యూబ్లో ఇట్లాంటి రోస్ట్ వీడియోస్ చేయడం, ఇట్లాంటి నెగిటివ్ కంటెంట్ చూసి ఇండైరెక్ట్గా వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు. సో నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను ఏంటి అంటే నెగిటివిటీ చాలా స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో. మీ ఇంట్లో ఎవరైనా యంగ్స్టర్స్ ఉన్నా, ఈ వీడియోని యంగ్స్టర్స్ చూసినా ఒక్కసారి ఇట్లాంటి కంటెంట్స్ని అన్ఫాలో అయిపోండి. ఇట్లాంటి కంటెంట్ క్రియేటర్స్ని ఎంకరేజ్ చేయకండి. నేను చాలా మటుకు చూసినాను యూట్యూబర్స్లో వీడియో గేమ్ చేస్తూ బూత్లు మాట్లాడుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా చేసారు అనమాట. ఫన్నీగా అనిపిస్తుంది, కానీ అది ఇండైరెక్ట్గా సబ్ కాన్షియస్ మైండ్లో ఉండిపోతుంది యంగ్స్టర్స్కి. వాళ్ళకి తెలియదు, యంగ్స్టర్స్కి వాళ్ళకి ఎట్లా బిహేవ్ చేయాలో తెలియదు. ఇదే ఫేడ్ అనుకుంటారు, ఇదే వైబ్ అనుకుంటారు. సో యంగ్ మైండ్స్ పైన చాలా చాలా ఇంపాక్ట్ పడుతుంది ఇట్లాంటి కంటెంట్తోని. హోప్ఫుల్లీ ఈ కంటెంట్ని కన్జ్యూమ్ చేయడం ఆపేస్తారు అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ ఈ వీడియో చూస్తే మాత్రం క్రింజ్ కంటెంట్ని పోస్ట్ చేయకండి, ప్రొడ్యూస్ చేయకండి. ఇది యూట్యూబ్ అనేది ఒక మంచి మీడియం, చూసే ఆడియన్స్కి వాల్యూ ఇచ్చేలా ఉండాలి, కానీ టైం పాసింగ్ మాత్రం ఉండొద్దు. ఆలోచించండి.